నేహా తెలుగు వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నేను పుదీనా అయితే హార్వెస్ట్ చేసుకోబోతున్నాను. ఇలా మనం ఫ్రెష్గా కట్ చేసుకున్న పుదీనా తోటి ఈరోజు పుదీనా జ్యూస్ అయితే రెసిపీ చేసుకుందాము. అలాగే పుదీనా జ్యూస్ చేసి మీకు దాని టేస్ట్ ఎలా ఉందో కూడా ఈరోజు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. పుదీనా వచ్చేసి పైన టెర్రస్ పైన టబ్లో వేసాను. పుదీనా వచ్చేసి ఇదేనండి, ఇలా వెడల్పుగా ఉన్న కూలర్ టబ్లో అయితే వేసాను. ఈ ఎంటీ స్పేస్ అంతా నేను కట్ చేసి చట్నీ అయితే చేశాను. ఈరోజు మాత్రం పుదీనా జ్యూస్ చేయడానికి పుదీనా అయితే హార్వెస్ట్ చేయబోతున్నా. ఇలా చూడండి, జస్ట్ ఇలా హ్యాండ్ టచ్ చేస్తుంటేనే పుదీనా స్మెల్ ఇట్లా కొడుతుంది, బాగా స్మెల్ అనేది. లీవ్స్ కూడా చూడండి ఎంత ఫ్రెష్గా లేతగా ఉన్నాయో. మనము ఈ పుదీనాని ఎప్పటికప్పుడు ఇలా హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ న్యూగా స్టెమ్స్ లీవ్స్ వచ్చి చాలా లేతగా ఉంటుందన్నమాట. పుదీనాతోటి మనము బిర్యానీ చేసుకోవచ్చు, జ్యూస్ చేసుకోవచ్చు, ఇంకా పుదీనా పచ్చడి చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అలాగే మనకి హెల్త్ వైజ్ కూడా సో మెనీ బెనిఫిట్స్ కదా. ఇప్పుడు జ్యూస్కి కావాల్సిన పుదీనా అయితే హార్వెస్ట్ చేద్దాం. బాస్కెట్ అయితే ఇలా పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనం పుదీనా అయితే కట్ చేద్దాం. 1 గ్లాస్ జ్యూస్కి సరిపడా నేను హార్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ వేసాను పుదీనా, కింద కూడా ఒక చిన్న టబ్లో, ఇంత టబ్లో అయితే వేసాను. అది కూడా బాగా వస్తుందండి. పుదీనా మాత్రము మాకు ఎంత ఉన్నా దీని యూజ్ చాలానే ఉంటుంది. బిర్యానీస్లోకి, జ్యూస్లోకి, పచ్చడిలోకి వేస్తూనే ఉంటాను. అలాగే పుదీనా గోళీలు కూడా చేసుకొని మనము ఎర్లీ మార్నింగే పరగడుపున వేసుకున్నామంటే గ్యాస్ ట్రబుల్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. బాస్కెట్ ఫుల్గా అయితే కట్ చేశాను జ్యూస్కి సరిపడా. ఈ మాత్రం అయితే నేను పిక్ చేశాను. కిందికి వెళ్ళేసి కాస్త జింజరు, బెల్లము యాడ్ చేసి జ్యూస్ అయితే చేద్దాం పదండి. అయితే హార్వెస్ట్ చేసుకున్నాం కదా, దీన్నంతా ఇలా బౌల్లో నేను వాష్ చేసుకున్నాను. వాటర్లో మంచిగా వాష్ చేసి మిక్సీ జార్లో అయితే వేసుకున్నాం. పుదీనా జ్యూస్ చేయడానికి పుదీనానంతా ఇలా వాటర్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఈ పుదీనా జ్యూస్ చేయడానికి నేను ఈ మాత్రం జింజర్ అయితే వాడుతున్నాను. ఈ క్వాంటిటీకి ఈ మాత్రం జింజరు, కొంచెము బెల్లం ముక్క కూడా యాడ్ చేస్తున్నాను. ఇది ఘాటుగా ఉంటుంది కదా, అందుకు కొంచెం జింజర్తో పాటు మనము జాగరి, బెల్లం కూడా యూజ్ చేస్తున్నాము. ఇప్పుడైతే మిక్సీ పట్టేసి వడగట్టేసి ఒక గ్లాస్లో ఈ పుదీనా జ్యూస్ అయితే తీసుకుందాం. పుదీనా జ్యూస్ చేయడానికి పుదీనా, కాస్త జాగరి, జింజరు ఈ 3 అయితే యాడ్ చేశాను. ఇందులో కాస్త వాటర్ వేసి మనం మిక్సీ పట్టేద్దాం. మొత్తం మిక్సీ జార్లో వేసి మిక్సీ అయితే పట్టేశాను. పుదీనా జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, కలర్ కూడా లైట్ గ్రీన్ కలర్లో. ఇది టేస్ట్ చేసి నేను మీకు ఎలా ఉందో కూడా చెప్తాను. ఫ్రెష్గా పట్టుకున్న పుదీనా జ్యూస్. మనకి ఆ 3 ఫ్లేవర్స్ బాగా తెలుస్తున్నాయండి. ఎలా అంటే మనము జింజరు, అలాగే బెల్లము, పుదీనా 3 కలిపి మిక్సీ పట్టాము కదా, ఆ జింజర్ ఫ్లేవరు, జాగిరి అండ్ పుదీనా ఫ్లేవర్ తోటి జ్యూస్ కూడా చాలా టేస్టీగా ఉంది. మనము పుదీనా ఘాటుగా ఉంటుంది కాబట్టి కాస్త బెల్లం వేసి మిక్సీ పట్టేసాం కాబట్టి చాలా టేస్టీగా అయితే ఉంది. గ్లాస్ మొత్తం మనము ఈజీగా తాగేసేయచ్చండి. కలర్ కూడా చూడండి, గ్రీన్ కలర్లో చాలా బాగుంది కదా. ఈ
జ్యూస్ని మనం ఈ పుదీనా జ్యూస్ని రోగనిరోధక శక్తి పెంచడానికి ఉపయోగపడే బెస్ట్ డ్రింక్ అని అయితే చెప్పుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంది, అలాగే మనకి హెల్దీ కూడా. ఈ పుదీనా తోటి చేసుకునే జ్యూస్ ఎలాగో మనము గార్డెన్లో ఫ్రెష్గా హార్వెస్ట్ చేసుకున్న లీవ్స్ తోటి జ్యూస్ చేసుకుంటున్నాం కాబట్టి మనకు కూడా ఎటువంటి పెస్టిసైడ్స్ లేని డ్రింక్ అయితే తాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. అలాగే నేను ఇందులో జింజర్ కూడా యాడ్ చేశాను కదా, ఆ జింజర్ కూడా నేను గార్డెన్లో గ్రో చేసిందేనండి. పుదీనా అండ్ జింజర్ రెండు మన గార్డెన్లో గ్రో చేసినవే. ఇలా ఫ్రెష్గా హార్వెస్ట్ చేసుకొని జ్యూస్ అయితే నేను రెడీ చేశాను. ఇదండి, వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.